ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు మీతో ఓ మంచి సినిమా గురించి, ఓటీటీలో వచ్చిన సినిమా మొన్న జస్ట్ రీసెంట్గా వచ్చింది. ఆ సినిమా గురించి మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఈ వీడియో. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దుగా కూర్చున్నాము. ఈ సినిమా పేరు వచ్చి అనగనగా. ఇది ఈటీవీ విన్లో ఉంది సినిమా. బాగుంది సినిమా. ఇటు విద్యా వ్యవస్థలోని లోపాలు ఎలా ఉన్నాయి, వాటిని సరి చేయడానికి హీరో ఏం చేయాలనుకుంటాడు అనే కాన్సెప్ట్తో తీశారు సినిమా. కాన్సెప్ట్ అది అంతా బాగుంది. ఆ సినిమా మొదలైనప్పుడు ఏంటంటే తారే జమీన్ పర్ 35 ఒక చిన్న కథ కాదు, ఈ టైప్లో ఉంటుంది సినిమా అనుకుంటాం. అలాగే ఉంటుంది మొదలెట్టినప్పుడు. కానీ వెళ్ళి కొద్దీ అదే స్కూల్లో ఈ హీరోకి ఒక కొడుకుంటాడు, చిన్న పిల్లవాడు. ఆ అబ్బాయి కూడా స్ట్రగుల్ అవుతాడు ఈ విద్యా వ్యవస్థలో ఉండి ఈ ప్రెజర్కి. ఇవన్నీ ప్రెజర్ లేకుండా ఏ విధంగా టీచింగ్ చెప్పాలి అనేది కాన్సెప్ట్ కొత్తగా నేను తయారు చేసాను. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఈ హీరో తాపత్రయం. అది సినిమా. అది చివరికి హీరో చేయగలిగాడా లేదా, పిల్లలకు ఓ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, బట్టలు ఇది కాకుండా వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పాలి అనేది అతని పాలసీ. దాని గురించి అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏమైంది చివరికి అనేది సబ్జెక్ట్. మొదలవుతాం బాగుంది. స్టార్టింగే ఒక చిన్న పిల్లవాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానికి ట్రై చేస్తే ఓ సైకాలజిస్ట్ దగ్గర తీసుకొస్తారు పేరెంట్స్ చిన్న పిల్లవాడిని. దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది ముందు ఇది విద్యా వ్యవస్థలో ఉన్న ఒత్తిడి గురించి చెప్పబోతున్నారని. నిజంగా కాన్సెప్ట్ చాలా మంచిగా తీసుకున్నారు, బాగుంది. తీయటం కూడా బాగా తీశారు. కానీ సినిమా అంతా ఈ కాన్సెప్ట్ మీదే ఉంటే ఈ తారే జమీన్ పర్ ఆ టైప్లో ఉండేది. కానీ ఏమైందంటే చివరి రోజుల్లో ఫ్యామిలీ ఎమోషన్లోకి వెళ్ళిపోయింది. ఫాదరు సన్ను మధ్యలో. అది కూడా చాలా గొప్పగా తీశాడు సినిమా. ఆ ఫాదరు సన్ను సెంటిమెంట్, ఆ భావోద్వేగాలు, ఆ క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే మనం అలా ఊహించుకోకుండా ఓ డిఫరెంట్గా ఇదో రకం డిఫరెంట్ బాగుంది సినిమా. అది ఇది రెండు మిక్స్ చేశారు. ఈ విద్యా వ్యవస్థ గురించి ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ రెండు మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. బాగా ఈ మధ్యన 35 చిన్న కథ వస్తుంది, అది కూడా బాగుంది. అలాగే ఉంటుంది కూడా, కానీ ఇంచుమించు ఇది కూడా ఇంకో రకంగా బాగుంది. ఈ సినిమాలో హీరో పేరు వ్యాస్, హీరోయిన్ పేరు వచ్చి బాగి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి కొడుకు, అతని పేరు రాము. అయితే ఈ హీరోయిన్ ప్రిన్సిపల్ కింద చేస్తున్నాడు స్కూల్లో. ఈ హీరో కూడా అదే స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. అది ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. కానీ స్కూల్ మేనేజ్మెంట్ ఏంటంటే 100కి 100% రావాలి రిజల్ట్ అనేది, వాళ్ళు 100% వచ్చేయాలి, అసలు ఏమాత్రం తగ్గకూడదని వాళ్ళు ఉంటారు. ఆ కాన్సెప్ట్లో బట్టి 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 చదువు 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 ఈ విధంగా ఉంటారు. హీరో ఏంటంటే ఆ పిల్లల మీద అంత ప్రెజర్, చాలా నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది ముందు ముందు. అలా వాళ్ళు మైండ్ సెట్ అది సరిగ్గా ఎదగదు, చాలా భయం కూడా వేస్తుంది. ఇంక వాళ్ళకి భయపడిపోతుంటారు, ధైర్యంగా దేన్ని ఫేస్ చేయలేరు. అలా కాకుండా వాళ్ళకి ఒక సరదాగా ఒక పాట రూపంలో కానీ లేదంటే ఒక కథ కింద కానీ చెప్తే లెసన్స్ని అలా మార్చి చెప్తే అలా బాగా పడుతుంది. దాంతో మంచి ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాళ్ళకి చాలా అలా ఉంటుంది అని కొత్తగా కాన్సెప్ట్ తోటి మొదలెడతాడు. ఎంతసేపు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి తప్ప మార్కుల గురించి ఆలోచించకంటే అనేది ఇతని థీమ్. అది అయితే వీళ్ళు ఎవరు పట్టదు, అతను చెప్పేది అసలు పక్కన పడేసి ఆఖరికి ఆ స్కూల్ నుంచి కూడా తీసేస్తారు పాపం. ఇతను చెప్పిన మాట వింటలేదు, అతను కూడా అతనే ఉంటుంది. అప్పుడు ఇతను సొంతంగా ఒక స్కూలు పెడదాం అనుకుంటాడు. పెట్టి ముందు ఏంటంటే ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు మార్క్స్ రాని వాళ్ళందరినీ బాగా డ్రాపర్ ఏదో ఇలాగ పెట్టి పేర్లు పిలుస్తూ వాళ్ళని సెపరేట్గా పెడతారు. అలాంటి వాళ్ళందరినీ ఇతను ట్యూషన్ పెట్టి స్కూల్ టాపర్స్ని తయారు చేస్తాడు ఆ ట్యూషన్ ద్వారా. అప్పుడు అందరికీ నమ్మకం వస్తుంది, ఇదేదో బాగుంది అనుకుని అందరూ ఇతను స్కూల్ పెట్టుకొని స్కూల్ సెపరేట్గా స్కూల్ పెడితే అందరూ వెళ్ళి జాయిన్ అవుతాం, ట్రై చేస్తాం. ఇది కదా ఇంకా అందరూ దాన్ని ఈ ముందు పనిచేసిన స్కూల్ కరెస్పాండెంట్ దాన్ని ఏదో విధంగా ముగించారని అతను. ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటే ఈ హీరో కొడుకు కూడా బాగా
వెనకబడిపోయి ఉంటాడు చదువులో. అసలు అన్ని సబ్జెక్టులు ఫెయిల్యూర్ అవుతాడు. అలాంటిది తన కొడుకు కూడా ఏళ్ళతో పాటు ట్యూషన్ చెప్పేటోడు స్కూల్ టాపర్ అవుతాడు. ఇవన్నీ బాగుంటాయి. నిజంగానే బాగా తీసి తీయటం, ఆ పిల్లలకి ఏ విధంగా చెప్పొచ్చు అవన్నీ. ఇది ఓ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం స్టేట్ వైడ్ నా కోసమే కాదు, మొత్తం పిల్లల విద్యా వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో పాపం మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు తను. చెప్తే అది సరే అంటాడు. మినిస్టర్ చూద్దాం ఒకసారి మీ ఫంక్షన్ వస్తాను, ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ విధంగా చెప్తారో, అది బాగుంటే ఇంప్లిమెంట్ చేద్దాం అంటాడు. ఈ లోపు ఆ హీరోకి అనుకుని ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, నేను అనుకున్నది చేయగలిగాడా, ఇదంతా సబ్జెక్ట్. బాగుంది సినిమా, అయితే బాగా తీశారు. అన్నిటికన్నా లాస్ట్కి వచ్చేప్పటికి ఆ ఫాదర్ ఈ కొడుక్కి ఫస్ట్ బాగా డ్రాప్ అవుట్ అవుతూ ఉంటాడు కదా, మార్క్స్ బాగా తక్కువ వస్తాయి, అన్ని సబ్జెక్టులు ఫెయిల్యూర్. ఆ కొడుక్కి ఏ విధంగా చెప్తూ ధైర్యం చెప్తూ, అలా స్టేజ్ ఎక్కి మాట్లాడతామే కాదు, ఏమైనా నడవాలన్నా భయమే. అలాంటి పిల్లవాడిని తను లేకపోయినా సరే ఏ విధంగా బతకాలనేది చెప్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది ప్రాసెస్, అది చాలా బాగుంది. చివరికి ఏమైంది ఏంటి అనేది బాగా చాలా బాగా తీశారు సినిమా. మంచి సినిమా అవుద్ది ఇది. అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు ఈ సినిమా, పిల్లలతో ముఖ్యంగా. మెయిన్ ఆ టీచింగ్ వ్యవస్థ, పేరెంట్స్ పాపం పిల్లల్ని ఎంత ప్రెజర్ పెట్టేస్తారంటే చదువు తప్ప ఇంకా అలా ఏమి ఉండకూడదు అన్నట్టు ఉంటుంది. అలాంటిది నిజంగా ఇది చూస్తే డెఫినెట్గా మారుతారు కూడా పేరెంట్స్ కూడా. వాళ్ళకి పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పుకుంటారు, పేరెంట్స్తో తప్ప. పేరెంట్సే ఇంక అసలు నువ్వు చదువుతావా చెప్తావా అన్నట్టు ఉంటుంటే ఇంకేం చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకుంటారు. అది నిజంగా బాగా తీసాడు నిజంగా. ఇది చూస్తే పేరెంట్స్ కూడా కొంచెం మారుతారు. మారతామే కదా, మారాలి. చిన్నపిల్లల పాపం వాళ్ళకి ఎంత స్ట్రెస్ అంటే, వాళ్ళకి బయట కూడా చూస్తాం కదా పిల్లల్ని, చాలా దారుణంగా ఉంటుంది. అసలు మన చదువులకి సంబంధమే లేదు. కానీ ఆ వ్యవస్థ ఎంత తేడాగా ఉంటుందంటే, ఇంత చదువు ఇన్ని చేసినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. అదే మనకి ఇంత చదువు లేదు, అప్పట్లో ఇంత సిలబస్ లేదు, కానీ మనం ఏదైనా ఫేస్ చేయగలం అన్న చిన్నప్పటి నుంచే సొంతంగా 5వ తరగతి నుంచి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం బయటికి. అసలు ఎవరు వెళ్తున్నారు పిల్లల్ని, వాళ్ళు వెళ్తారని వెళ్ళనిస్తున్నారా? అస్సలు టూ మచ్ కింద అయిపోయింది. నిజంగా ఉండి వాళ్ళకి నిజంగా ఈ సినిమా చూస్తే కొంచెం మారుతారు పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ కూడా మారాలి. బాగుంది. కానీ సినిమాలో చివరికి వచ్చేప్పటికి నాకు ఎవరికైనా సరే హృదయం కదిలిపోయేలా ఉంటుంది క్లైమాక్స్. ఆ పిల్లవాడు కింద చేసిన అబ్బాయి, విహార్స్ అతని పేరు, ఏం చేశాడంటే యాక్షన్ అసలు ఎలా చేశాడరా బాబు, అంత పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. కళ్ళు, మాట్లాడే మాట, ఆ పెదాలు, అవి కూడా ఏం చేసాడంటే పెర్ఫార్మెన్స్. బహుశా డైరెక్టర్ చేంజ్ ఉంటాడు, చిన్నపిల్లడికి అంత ఏం తెలుస్తుంది అనుకున్నాను నేను. నిజంగానే డైరెక్టర్ టాలెంట్ కూడా చాలా ఉంది. ఆ పెర్ఫార్మెన్స్ పిల్లల దగ్గర నుంచి రాబడుతున్నాం అంటే డైరెక్టర్ ఉంటుంది సగం. చాలా బాగుంది. ఇందులో హీరో కింద వేసింది సుమంత్, అలాగే హీరోయిన్ కాజల్ చౌదరి అనే అమ్మాయి చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. ఈ అమ్మాయి చీరగట్టులో నిజంగా తెలుగింటి ఆడపడుతుంది, భలే ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీ హీరోయిన్ కింద అయితే ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయి, సౌందర్య ఆ టైప్లో. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ అబ్బాయి మెయిన్ విహర్ష, ఈ అబ్బాయి పేరు చైల్డ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు. డైరెక్టర్ వచ్చి సన్నీ సంజయ్, బాగా చేశాడు డైరెక్షన్. మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి, ఆహ్లాదంగా ఉంది మ్యూజిక్. టోటల్గా సినిమా అయితే ఓ మంచి సినిమా, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మెయిన్ పిల్లలు, స్టూడెంట్స్, టీచర్లు అందరూ చూడాల్సిన సినిమా. ఈటీవీ విన్లో ఉంది. సరదాగా ఈ వారం చూడండి, డెఫినెట్గా సరదాగా చూసే సినిమా కాదు, బాధ్యతతో చూసే సినిమా కాదు అనిపిస్తుంది. బాగుంది. థ్యాంక్ యూ.